హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను వంకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నా. ఇగో దీనికి కావాల్సినవి వంకాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటో. ఇప్పుడైతే వంకాయ టమాటో కర్రీ అయితే చేస్తున్నా. చూడండి, ఇగో గిన్నె పెట్టేసుకున్నా. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేస్తా. వన్ అండ్ హాఫ్ అయితే వేసుకున్నా. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు ఆవాలు అయితే వేసుకున్నా. దాని తర్వాత జీలకర్ర వేసుకుందాం. చిటికెడు జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ వేసిన. ఆయిల్ బాగా ఎక్కువ వేడెక్కింది, హీట్ బాగా అయింది, అందుకే ఇట్లా పొగలొచ్చి స్టవ్ తక్కువ పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసిన. స్టవ్ కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నా. పచ్చిమిర్చి ఆయిల్లో వేగాలి. వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. ఇదిగోండి, పచ్చిమిర్చి ఆయిల్లో వేగుతున్నాయి. చూడండి, ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి రెడ్ కలర్కి వచ్చినాయి. ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, కొంచెం లైట్గా. అయితే వేసుకున్నాము. మాడుతున్నాయి తొందరనే. ఇప్పుడు వంకాయ వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయనైతే వేసుకుంటున్నా. వంకాయనైతే వేసుకున్నా. ఇప్పుడు టమాటో వేసుకుందాం. నేను 2 టమాటాలు అయితే వేసుకున్నా. 2 టమాటాలు అయితే కట్ చేసిన. టమాటో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేస్తే కూరగాయలైనా టమాటో అయినా తొందరగా ఉడుకుతుంది సాల్ట్ వేస్తే. వంకాయ కర్రీ అయితే ఆయిల్లో ఇలానైతే ఉడికింది. టమాటో వంకాయ అయితే ఇలా దగ్గరికి అయితే వచ్చిందండి.
చూడండి. ఇదిగోండి దగ్గరకు వచ్చింది కదా. కొంచెం రైస్ కంటేటట్టు ఉండడానికి కర్రీ జస్ట్ కొన్ని వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్ వేసిన తర్వాత ఈ కర్రీ అయితే ఇలా అయిందండి. చూడండి ఇలా దగ్గరికి అయింది. చూడండి చూడండి వాటర్ పోసిన తర్వాత కర్రీ ఉడికి ఇలా దగ్గరికి అయితే వచ్చిందండి. చూద్దాం, ఒకసారి కలిపి అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు బాగుంది. ఓకేనండి, వంకాయ టమాటో కర్రీ రెడీ.